ఈ వీడియోలో అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా మార్చడం ఎలా అనే విషయాన్ని నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో రైటింగ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. 7/4 అనే అపక్రమ భిన్నమును మిశ్రమ భిన్నంగా రాయండి. 7/4లో లవం హారం కన్నా పెద్దది కాబట్టి 7/4 అనేది అపక్రమ భిన్నం అవుతుంది. దీనిని మిశ్రమ భిన్నంగా మార్చాలి. 7/4 అంటే 7ను 4 చేత భాగించాలి. ఇప్పుడు భాగహారం చేద్దాం. 7 4లో ఒకసారి పోతుంది. 4 1 4 అవుతుంది. 7లోంచి 4 తీస్తే 3 మిగులుతుంది. 3ను 4తో భాగించలేము కాబట్టి ఇక్కడితో భాగహారాన్ని ఆపేస్తాం. దీని నుండి మిశ్రమ భిన్నాన్ని ఎలా రాయాలో చూడండి. 7 4లో ఒకసారి పోతుంది కాబట్టి భాగఫలం 1 వచ్చింది. ఈ భాగఫలాన్ని మిశ్రమ భిన్నంలో మొత్తం భాగంగా తీసుకుంటాం కాబట్టి మొత్తం భాగం 1 అవుతుంది. అలాగే మిగిలిన శేషాన్ని లవంగా తీసుకుంటాం. ఇప్పుడు లవం 3 అవుతుంది. బై ఇక్కడ భాగించే విభాజకమును హారంగా తీసుకుంటాం కాబట్టి హారం 4 అవుతుంది. అప్పుడు మిశ్రమ భిన్నం 1 మరియు 3/4 వస్తుంది. మళ్ళీ ఒకసారి గమనించండి. 7ను 4 చేత భాగిస్తే భాగఫలం 1 వచ్చింది. దానిని మిశ్రమ భిన్నంలో మొత్తం భాగంగా పరిగణిస్తాం. శేషం 3 మిగిలింది. దానిని మిశ్రమ భిన్నంలో లవంగా తీసుకుంటాం మరియు భాగించే సంఖ్య 4ను హారంగా రాసుకుంటాం. కాబట్టి దీని నుండి మిశ్రమ భిన్నం ఎలా రాయొచ్చు? 1 మరియు 3/4గా రాయొచ్చు. ఈ విధంగా అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చవచ్చు. ఇది చాలా సులభమైన పద్ధతి. దీనిని మరొక పద్ధతిలో చేద్దాం. 7/4 అంటే 1/4ను 7 సార్లు కలపాలి. కాబట్టి 1/4వ భాగం కలిగిన కేక్ ముక్కలు 7 సార్లు తీసుకుందాం. 1 2 3 4 ఇక్కడ 4 భాగాలు తీసుకున్నాం. ఈ 4 భాగాలు కలిసి ఒక మొత్తం భాగం అయ్యింది. అలాగే 5 6 7 మొత్తం 7 భాగాలు తీసుకున్నాం. 4 మరియు 3 మొత్తం 7 భాగాలు తీసుకున్నాం. ఇందులో 4 భాగాలు కలిపి 4/4 అవుతుంది మరియు 3 భాగాలు కలిపి 3/4 అవుతుంది. 7/4 అంటే ఇవి రెండు కలపాలి కాబట్టి 7/4 4/4 ప్లస్ 3/4 అవుతుంది. ఇక్కడ 4/4 అంటే ఒక పూర్తి భాగం అని అర్థం. అంటే 4/4 1 అవుతుంది. కాబట్టి 4/4 స్థానంలో 1ని రాస్తాం ప్లస్ 3/4ను అలాగే రాసుకుంటాం. కాబట్టి ఇది 1 ప్లస్ 3/4 అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ 3/4 అంటే ఒక పూర్తి భాగానికి 3/4 వంతు కలపడం. కాబట్టి దీని విలువ 1 మరియు 3/4 అవుతుంది. కావున 7/4 1 మరియు 3/4 అవుతుంది. ఈ విధంగా 7/4 అనే అపక్రమ భిన్నాన్ని 1 మరియు 3/4 అనే మిశ్రమ భిన్నంగా మార్చవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా మార్చడం ఎలా అనే విషయాన్ని నేర్చుకున్నాం.